చెన్నై సూపర్ కింగ్స్ తొలి విజయం ఆశలపై ప్రియాంశు ఆర్య నీళ్లు చల్లాడు. 209 పరుగులు, అది కూడా చెపాక్లో. ఇది సీఎస్కే గెలుపు ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అడుగుపెట్టిన ప్రియాంశు ఆర్య సీఎస్కే బౌలర్లను చితక్కొట్టాడు. బంతి దొరికితే బౌండరీ అన్నట్టుగా ఆడాడు. దాంతో మ్యాచ్ ప్రారంభమైన కాసేపట్లోనే మ్యాచ్ కూడా ముగిసేలా చేశాడు. సీఎస్కే అందించిన 210 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ అదే స్థాయిలో ఎదురుదాడి చేసింది. ఓపెనర్ ప్రియాంశు ఆర్య అయితే కేవలం 11 బంతుల్లోనే 3 4 4 సిక్సర్లతో విధ్వంసం సృష్టించి 39 పరుగులు బాధేశాడు. ఖలీల్ అహ్మద్ తో పాటు మ్యాట్ హెన్రీని కూడా ఉతికారేశారు. మ్యాట్ హెన్రీ ఎలాగో క్లీన్ బౌల్డ్ చేయడంతో ప్రియాంశు తుఫాన్ ఇన్నింగ్స్ నుంచి సీఎస్కే బయటపడింది. 10 బంతుల్లోనే 39 పరుగులు చేయడంతో ఇంకో 2 బంతుల్లో 2 సిక్సర్లు బాది ఐపీఎల్ ఫాస్టెస్ట్ 50 రికార్డును బ్రేక్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ 11వ బంతికి మ్యాట్ హెన్రీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రియాంశు 11 బంతులు ఆడితే అందులో 1 బౌల్డ్ తీసేస్తే మిగతా 10 బంతుల్లో 7 బంతులు బౌండరీలు బాదాడు. అప్పటి వరకు ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 50 రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. 2023 ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ పై జైస్వాల్ 13 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 2018లో 14 బంతులు, 2022లో ప్యాట్ కమిన్స్ 14, 2025లో రొమారియో షెఫర్డ్ సీఎస్కేపై 14 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ, సునీల్ నరైనా, నికోలస్ పూరన్, జేక్ ఫ్రెజర్ మెగ్గర్క్ 15 బంతుల్లో ఈ ఫీట్ ను అందుకున్నారు. ఇక మ్యాట్ విషయానికి వస్తే చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 10 బంతుల తేడాతో 210 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. ఓపెనర్లు ప్రియాంశు ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ తో పాటు కూపర్ కాన్లీ, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రాణించడంతో పంజాబ్ విజయం సులభమైంది. 11 బంతుల్లో 39 పరుగులు బాదిన ప్రియాంశు ఆర్యకు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కూడా దక్కింది.